ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మాధవరెడ్డి అనేక కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. హోంశాఖ, సినిమాటోగ్రఫీ, యోజన సర్వీసులు, స్వయం ఉపాధి ఈ రంగాలన్నీ ఆయన పరిధి. మాధవరెడ్డితో ముఖాముఖి. నక్సలైట్స్కి సంబంధించినటువంటి ఏదైతే సడలింపు విధాన ధోరణి ఏదైతే ఎన్టీ రామారావు గారు అవలంబించారో దాన్ని పొడిగించడం జరిగింది. స్టేటస్ కో మెయింటైన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీనికి సంబంధించినటువంటి విధానంలో అంటే దీనికి సంబంధించిన నిర్ణయం ఏదైనా మార్పు ఉందా? నక్సలైట్ల విషయానికి వచ్చినప్పుడు మేము మొదటి నుంచి కూడా క్లియర్గా ఉన్నాం. ఏ విషయమైనా శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా వాళ్ళ సలహాలను అభిప్రాయాలు తీసుకుంటున్నాం. నక్సలైట్ల విషయానికి వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీలను పిలవడం జరిగింది, అన్ని పార్టీల నాయకులను పిలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళ అభిప్రాయాల మేరకే మరి కొన్ని నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరైనా నక్సలైట్లని వాళ్ళు నిజంగా జీవన స్రవంతికి వచ్చే వాళ్ళని మేము వాళ్ళని రావడానికి వాళ్ళకి స్వాగతం కూడా తెలియజేశాం. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనండి, మీ సహకారం కూడా ఇవ్వండి అని కూడా మేము కోరాం. అదే కాకుండా ఈరోజు ఎవరైనప్పటికీ నక్సలైట్లు కానీ సామాన్య పౌరుడు కానీ మరి చట్టం అనేది అందరికి ఒకటే. అందుకనే చట్టాన్ని ఎవరిని చేతిలో తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వం క్షమించదు. మరి అదేవిధంగా ఈరోజు నక్సలైట్లను కూడా మేము ఒకటే అంటున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు విధానాలు ప్రజల్లోకి వెళ్ళొచ్చు, చెప్పుకోవచ్చు, ప్రజలను ఆకర్షించవచ్చు. అదేవిధంగా నక్సలైట్లు కూడా మీ సిద్ధాంతాలు విధానాలు చెప్పుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్ళండి తప్ప తుపాకులు పెట్టి బెదిరించడమో లేకుంటే మరి డబ్బులు వసూలు చేసినట్లయితే, అదే కాకుండా మిగతా పార్టీల వాళ్ళని బెదిరిస్తే మాత్రం మిగతా పార్టీలో కానీ మిగతా సామాన్య పౌరుల మీద ఏం యాక్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా విషయానికి వచ్చినప్పుడు వాస్తవానికి ఈరోజు మేము ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ విషయానికి వచ్చినప్పుడు మరి ప్రజల సంక్షేమం కోసమే మేము ఆ కార్యక్రమం చేపట్టాం. మరి అక్కడక్కడ కెమెరాలు కూడా లాక్కెళ్తున్నారు. కానీ దాని ప్రజల్లో ఈరోజు ఎంతో నిజంగా వ్యతిరేకత కూడా వస్తున్నది. అంటే మేము చేపట్టే కార్యక్రమానికి సహకరించే బదులు వ్యతిరేకించడం వల్ల మీరు ఎంతవరకు సహకరిస్తున్నారనే విషయం కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఎక్స్ట్రీమిస్టులు తెలంగాణ ప్రాంతంలో ఉండడం వల్ల మరి అభివృద్ధి కూడా కుంటుపడిపోయిన సంగతి మీకు తెలుసు. ఎందుకంటే రాయలసీమలో ఫ్రాక్షన్ పాలిటిక్స్, తెలంగాణలో ఎక్స్ట్రీమిస్టులు ఉండడం వల్ల ఇండస్ట్రీస్ కూడా పోయే వాళ్ళు కూడా ఈరోజు పోతలేరు. ఆ ప్రాంతాలు వెనుకబడిపోతున్నాయి, అభివృద్ధికి నోచుకుంటలేవు. అందుకనే వాళ్ళని ఒకటే కోరుతున్నాం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి మీరు సహకరించండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీ సలహాలు అభిప్రాయాలు చెప్పాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఒకటండి మాధవరెడ్డి గారు, నక్సలైట్లకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మీరందరూ సమిష్టిగా విధానం నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఈ సడలింపు విషయాన్ని కొంచెం పొడిగించడం అనేటువంటి కొంతకాలం పరిమితి కోసం ఇప్పుడు ఆ విధానాన్ని పోలీసు వర్గాలు అధికారులు వ్యతిరేకించారనేటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అట్లా భావిస్తున్నారా? మేము మొదటి నుంచి కూడా మా ప్రభుత్వ విధానం ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం ఉండదు, తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి. అందుకనే మేము ఆల్ ఫ్లోర్ లీడర్స్ని పిలిచి మాట్లాడాం, ఏపీసీఎల్సీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు సిద్ధాంతాలు మారడం వల్ల దానికి ప్రజలకు నష్టం కలగవద్దు. విధానాలు సిద్ధాంతాలు మారినా ప్రజలకు లాభం కలిగే విధంగా ఉండాలి, ప్రజా సౌకర్యం చేసే విధంగా ఉండాలి. అందుకనే మేము అన్ని పార్టీలతోటి చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. మరి మళ్ళొకసారి ఒక 5 నెలల తర్వాత రివ్యూ చేస్తాం. అసలు దీనివల్ల ఎంతవరకు లాభాలు జరిగాయి, ఎంతవరకు నష్టాలు జరిగాయి అనేది ఆలోచిస్తాం తర్వాత. అంటే నేను అనేది పోలీస్ అధికారుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అసంతృప్తి కలగజేసింది వాళ్ళకి అనేటువంటిది అభిప్రాయం. పోలీస్ అధికారులు అంటే మాతోటి చెప్పింది ఏం లేదనుకోండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాన్ని అమలు చేయడం వాళ్ళ బాధ్యత. అయినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏం యాక్షన్ తీసుకుంటారో సామాన్య పౌరులు ఎవరి మీద అదే యాక్షన్ తీసుకుంటారు, అందులో ఏం లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ ఫైటింగ్ గురించి యాక్షన్ జోన్ రాయలసీమ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మీరు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు రాయలసీమ విషయానికి వచ్చినప్పుడు ఫ్రాక్షన్ పాలిటిక్స్ ఉండడం వల్ల అక్కడ అభివృద్ధి కుంటుపడిపోయిన విషయం తెలుసు. అక్కడ ఎన్నో వసతులు ఉన్నప్పుడు కూడా ఈరోజు చేస్తున్నాం. అందుకనే చాలా వరకు మేము అన్లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నా, అదేవిధంగా బాంబులు ఎవరైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడా సీజ్ చేయడమే కాకుండా సంబంధిత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాం.
దానివల్ల ఈ 2 నెలల కాలంలో చూసినట్లయితే కొంత మెరుగు పరిస్థితి ఏర్పడ్డది. ఇదే మరి దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించినట్లయితే రాయలసీమలో ఇంకా ప్రశాంత వాతావరణం నెలకొల్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మీకున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియో ఫిలిం ఇండస్ట్రీ, ఈ సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీటిలన్నిటికి సంబంధించి ఒక 2-3 ప్రశ్నలండి. రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మద్రాసు నుంచి తరలి రావడానికి, హైదరాబాద్ కానీ రాష్ట్రంలో కానీ సెటిల్ అవ్వడానికి అనేక ముఖ్యమంత్రులు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ప్రకటించారు. ఇంకా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలుగానే మిగిలిపోయినాయి. వాటికి సంబంధించి మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ, ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పవర్ మీద ఒక పాలసీ అనౌన్స్ చేశారు, అట్లాగే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి ఒక పాలసీ అనౌన్స్ చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక వైట్ పేపర్ కానీ, అసలు ఈ పరిస్థితులు ఏ విధంగా మెరుగుపరచాలి, ఆ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ తరలి రావడానికి మీరు ఏం చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? దాని గురించి ఏమైనా ఆలోచన జరిగిందా? మీరు చెప్పినట్లుగా ఈరోజు ప్రభుత్వం అన్నిటి మీద పాలసీస్ ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు పవర్ పాలసీ విషయానికి వచ్చినా, ఇండస్ట్రియల్ పాలసీ విషయానికి వచ్చినా మరి ఈరోజు ఎప్పటికప్పుడు కూడా అన్ని పార్టీలతోటి చర్చిస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఏ పాలసీ తీసుకురావాలనే ఉద్దేశం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఆలోచనతోటే మరి ఇవన్నీ పాలసీ తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసరికి వాస్తవానికి మన ఆంధ్ర రాష్ట్రానికి తరలి రావాలని గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ కొంతవరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు చాలా వరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన ఆంధ్ర రాష్ట్రానికి తరలి రావడం కూడా జరిగింది. ఈ విషయంలో నేను మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే మరి సంబంధిత ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరితో కూడా చర్చించడం, వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో మళ్ళొకసారి చర్చించి సాధ్యమైనంత త్వరలో ఇంకా ఫిలిం ఇండస్ట్రీ మన ఆంధ్ర రాష్ట్రానికి తరలి రావడానికి అయితేనేమి, వాళ్ళ సమస్యల ఇబ్బందులు పరిష్కారం చేయడం కోసం అయితేనేమి నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాం. ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇంకొక విధానపరమైన నిర్ణయం తీసుకున్న అనేక కారణాల వలన ఈ సబ్సిడీ విషయంలో డిలే జరగటం, ప్రొడ్యూసర్లకి డబ్బులు ఇవ్వటంలో కానీ లేకపోతే వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడంలో కానీ ఎఫ్డిసి వైఫల్యం చెందుతోంది. అంటే అడ్మినిస్ట్రేటివ్గా పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందుల వలన వైఫల్యం చెందింది అనేటువంటి ఒక ఆరోపణ ఉందండి. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు నేను డిస్కస్ చేసిన సందర్భంలో కూడా 1-2 విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా సబ్సిడీ విషయం. మరి ప్రభుత్వం రాగానే సబ్సిడీ రిలీజ్ చేయాలనే ఆలోచనతోటే మరి ఈ మధ్యనే 2.5 కోట్లకు కూడా ఆల్రెడీ రిలీజెస్ కోసం తగు చర్యలు కూడా తీసుకుంటున్నాం. సాధ్యమైన త్వరలో అది కూడా అయిపోతుంది. అదేవిధంగా పాలసీస్ విషయానికి వచ్చినప్పుడు కూడా గతంలో ఉండే ముఖ్యమంత్రులు కానీ మా రోజున ప్రభుత్వం కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. అవి కాకుండా కూడా ఇంకా కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు అవి అమలు చేస్తాం. అదేవిధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాస్తవానికి పాత్ర తక్కువనే ఉన్నది. ఎందుకంటే సరిగ్గా పని లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళు చేయవలసిన బాధ్యతలు వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం చేయాలి కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వ్యక్తులు మారినప్పుడల్లా విధానపరమైనటువంటి నిర్ణయాలు మారుతున్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారి అవి ఎంక్వైరీ కమిషన్ దాకా వెళ్ళినాయి. అంటే ఇప్పుడు ఒక విధానపరమైన నిర్ణయంతో ఫిలిం ఇండస్ట్రీకి కాంపాక్ట్గా ఒక బాడీ ఏర్పాటు చేయటం, పర్మనెంట్గా ఒక ఎఫ్డిసి కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సలహా మండలి కానీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా? అదే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా విధానాలు మారితే కూడా దాంతో నష్టం ఉన్నది, లాభం ఉన్నది. అందుకని నేను ఒకటే అంటున్నాను, ఎందుకంటే వాస్తవానికి మేము ఏ విషయమైనా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతోటే మేము వాళ్ళని పిలుస్తున్నాం, వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. అందుకనే అవసరమైతే వాళ్ళందరితో కలిసి కూడా ఒక మండలి ఏర్పాటు చేసి ఇంకా ఫిలిం ఇండస్ట్రీ మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తప్పకుండా వాళ్ళ సలహాలు తీసుకుంటాం.